సీనియర్ నటి శారద గారు ఈ తరానికి పెద్దగా తెలియకపోవచ్చు. కానీ 'ప్రభాస్' సినిమా 'యోగి', 'వెంకటేష్' మూవీ 'సంక్రాంతి', అంతకుముందు 'మోహన్ బాబు' గారి చిత్రం 'మేజర్ చంద్రకాంత్' వంటి సినిమా పేర్లు చెబితే మాత్రం ఆమె వెంటనే గుర్తొస్తారు. ముఖ్యంగా 'మేజర్ చంద్రకాంత్'లోని 'సుఖీభవ సుమంగళి' అనే పాట చూసిన ప్రతి ఒక్కరికి ఆమె నటన కన్నీళ్లు తెప్పిస్తుంది. 'అమ్మ రాజీనామా' సినిమాలోనూ అంతే. ఎందుకంటే తల్లి పాత్రల్లో ఆమె అంతలా ఒదిగిపోతారు. ఇవాళ 80వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న శారద గారిని అభిమానులు నిండు నూరేళ్లు జీవించాలని కోరుకుంటున్నారు. తన జీవితం మొత్తాన్ని సినిమా రంగానికి అంకితం చేసిన ఆమె ఎన్నో గొప్ప గొప్ప విజయాలను, పురస్కారాలను, ప్రశంసలను, పేరు ప్రతిష్టలను అందుకున్నారు. తల్లి పాత్రలో మాత్రమే కాకుండా అత్త పాత్రలకు కూడా పెట్టింది పేరులా నిలిచిపోయారు. యవ్వనంలో ఉన్నప్పుడు ఊర్వశి అనే బిరుదాంకితురాలు కావడం విశేషం. అలాంటి లెజెండరీ అండ్ ఎవర్ గ్రీన్ యాక్ట్రెస్ శారద గారి ఇన్స్పిరేషనల్ బయోగ్రఫీని చదువుకోబోయే ముందు సోషల్ పోస్ట్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే గతంలో జాతీయ ఉత్తమ నటి అవార్డును ఊర్వశి అనే పేరుతో పిలిచేవారన్న సంగతి మీకు తెలుసా? ఆప్షన్ ఏ తెలుసు, ఆప్షన్ బి తెలియదు. మీ సమాధానాన్ని వెంటనే ఈ కామెంట్ సెక్షన్‌లో టైప్ చేయండి. ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. కాబట్టి మొదటి నుంచి చివరి వరకు మొత్తం చూడాలని రిక్వెస్ట్. ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి మిత్రమా. ఇక వీడియోలోకి వెళ్దామా? మహానటి అంటే సావిత్రి గారే గుర్తొస్తారు. కానీ మనకు మరో మహానటి కూడా ఉన్నారు. కాకపోతే ఆమెకు మహానటి అనే పదం కన్నా ఊర్వశి అనే పదమే సరిగ్గా సెట్ అయింది. ఊర్వశి అంటే అందానికి మారు పేరైన అప్సరసల్లో ఒకరు. అప్సరసలు దేవలోకంలో ఇంద్రుడి కొలువులో ఉండి ఆడిపాడి దేవతలకు ఆనందాన్ని అందించేవారు. అయితే ఈ ఊర్వశి భూలోకంలో జన్మించి తన సౌందర్యంతో, నవరసభరితమైన నటనతో, తనదైన శైలిలోని నృత్యాలు, సంభాషణలతో సినీ అభిమానులను విశేషంగా అలరించారు. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా తెనాలిలో ఈ అందం పుట్టి నేటికి 79 ఏళ్లు. 1945 జూన్ 25న జన్మించిన శారద గారు చిన్నప్పటి నుంచి కొన్ని నాటకాల్లో నటించారు. రక్త కన్నీరు నాటకంలో నాగభూషణం గారి పక్కన హీరోయిన్ వేషం వేయడం టర్నింగ్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. 10 ఏళ్ల వయసులో కన్యాశుల్కం అనే సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్గా వెండితెరకు అరంగేట్రం చేశారు. 6 సంవత్సరాల పాటు బాలనటిగా మెప్పించారు. అనంతరం హాస్య నటిగా మారారు. అందరి మాదిరిగా శారద గారికి చిన్న వయసులో ఆర్థికంగా సినీ కష్టాలేమీ ఎదురుకాలేదు. ఆమెది సంపన్న కుటుంబం కావడంతో ఇబ్బందులేవీ పడలేదు. కాకపోతే శారద గారు సినిమాల్లోకి వెళ్లడం వాళ్ళ నాన్నకిష్టం లేదు. తల్లికి స్వతహాగా సినిమాలపైన అభిరుచి ఉండడం శారద గారికి ప్లస్ పాయింట్ అయింది. తల్లి ప్రోత్సాహంతో ముందడుగేసి ఆమె పేరు నిలబెట్టారు. అప్పట్లో అమ్మాయిలను పెద్దగా బయటికి పంపించేవారు కాదు. 13, 14 సంవత్సరాలకే పెళ్లిళ్లు చేసేవారు. కానీ శారద గారిలోని టాలెంట్ చూసి పెళ్లి చేయకుండా సినిమాల్లోకి పంపారు. దీంతో బంధువులు కొన్నాళ్ల పాటు వాళ్లతో మాట్లాడలేదు. అయినప్పటికీ వెనక్కి తిరిగి చూడకుండా ధైర్యంగా సినిమాల్లో తన ప్రయత్నాలు తాను చేశారు. 30 ఏళ్ల వయసులో కేరళకు వెళ్లి మలయాళ సినిమాల్లో మెరిశారు. స్వయంవరం అనే మలయాళ మూవీకి శారద గారిని జాతీయ అవార్డు వరించడం చెప్పుకోదగ్గ విషయం. మలయాళంలోనే తులాభారం అనే మరో సినిమాకు కూడా నేషనల్ అవార్డు వచ్చింది. అప్పట్లో జాతీయ ఉత్తమ నటి అవార్డును ఊర్వశి అనే పేరుతో పిలిచేవారు. నిమజ్జనం అనే తెలుగు సినిమాకు సైతం శారద గారిని ఊర్వశి పురస్కారం దక్కింది. దీంతో ఆమెను ఊర్వశి శారద అని పిలవడం ప్రారంభించారు. ఇప్పటికీ ఊర్వశి అనే పేరు వింటే చాలు ప్రేక్షకులకు శారద గారే గుర్తుకు వస్తారు. ఆ పేరు ఆమెకు అంతలా నప్పింది. దేశవ్యాప్తంగా శారద గారి పేరు మారిమోగిపోతుండటంతో సినిమాల్లో ఆమెకు క్రమంగా సీరియస్ రోల్స్ ఇచ్చేవారు. రౌద్ర రసాన్ని శారద గారు బాగా పండించేవారు. శారద అనే పేరుతో ఒక సినిమా, ఊర్వశి అనే పేరుతో మరో సినిమా వచ్చాయి. బలిపీఠం, ఇంద్రధనస్సు, జస్టిస్ చౌదరి, అనసూయమ్మ గారి అల్లుడు, ప్రతిధ్వని, అత్తాకోడళ్ళు, ఆడది, మురళీకృష్ణ, అజేయుడు, ఉదయం, రొటేషన్ చక్రవర్తి ఇలా కొన్ని వందల సినిమాల్లో హీరోయిన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఒక వెలుగు వెలిగారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ తదితర భాషల్లో 6 దశాబ్దాల పాటు సినిమాలు చేశారు. శారద గారి రియల్ లైఫ్ ఎంత బ్రహ్మాండంగా సాగిందో రియల్ లైఫ్ అంత సాఫీగా సాగలేదు. శారద గారి అసలు పేరు సరస్వతి. హీరోయిన్ గా కెరీర్ లో పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు నటుడు చలం గారిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అది అతనికి రెండో పెళ్లి అయినా చేసుకున్నారు. అప్పటికి చలం సినిమా కెరీర్ ఎండింగ్ కి వచ్చింది. అలాంటి దశలో ఆయన్ని వివాహం చేసుకోవడం శారద గారిని చాలా ఇబ్బందులకు గురిచేసింది. ఆర్థికపరమైన అంశాల్లో వాళ్ళిద్దరి మధ్య గొడవలు జరిగేవి. చలం గారు శారద గారిని నిత్యం వేధింపులకు గురి చేసేవారని అంటూ ఉంటారు. ఆ టార్చర్ భరించలేక పెళ్లైన కొన్నాళ్ళకి విడాకులు తీసుకున్నారు. తర్వాత మరో వ్యక్తిని మ్యారేజ్ చేసుకున్నా అది కూడా సుఖంగా నడవలేదు. ఆయనతోనూ విడిపోయారు. ఈ మధ్యలో కెరీర్ పరంగా ఫైనాన్షియల్ గా దెబ్బతిన్నారు. శారద గారికి వైవాహిక జీవితం అచ్చిరాలేదు. దాంతో సంతానం కూడా కలగలేదు. పిల్లలు లేకపోవడంతో శారద గారు ప్రస్తుతం చెన్నైలోని తన సోదరుడి కుటుంబంతో కలిసి ఉంటున్నారు. శారద గారు, సావిత్రి గారు ఇద్దరూ మహానటీమణులే. వారిద్దరి జీవితాల్లోనూ పోలికలు ఉన్నాయి. ఇద్దరూ తెనాలి ప్రాంతానికి చెందినవారే. పెళ్లి విషయంలో ఇద్దరూ తప్పులు చేశారు. అప్పటికే పెళ్లైన శివాజీ గణేశన్ ని సావిత్రి గారు వివాహం చేసుకున్నారు. శారద గారు కూడా చలం గారికి రెండో భార్య. ఇద్దరు కూడా భర్తల చేతిలో ఆర్థికంగా మోసపోయారనే టాక్ వినిపిస్తోంది.
ఈ ఇద్దరు తెలుగులో ఎన్టీఆర్, ఏఎన్నార్, శోభన్ బాబు, కృష్ణ తదితర టాప్ హీరోలందరితో కలిసి నటించారు. శారద గారు మాత్రం శోభన్ బాబు గారికి హిట్ పేర్ అనే పేరు సంపాదించుకున్నారు. శారద గారు, శోభన్ బాబు గారు కలిసి సిసింద్రి, చిట్టిబాబు, కాలం మారింది, మానవుడు దానవుడు, శారద, దేవుడు చేసిన పెళ్లి, జీవితం, ఇదాలోకం, బలిపీఠం, కార్తీక దీపం, కోడళ్ళొస్తున్నారు జాగ్రత్త తదితర సినిమాల్లో నటించారు. ఆ తర్వాత తరం హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, ప్రభాస్, మోహన్ బాబు తదితరులకు అక్కగా, వదినగా, అమ్మగా నటించి సెంటిమెంట్ పండించారు. ఏడుపు సీన్లలో నటించాలంటే శారద గారి తర్వాతే ఎవరైనా అంటారు. 2013 వరకు నటిస్తూనే ఉన్న శారద గారు మధ్యలో రాజకీయాల్లోకి కూడా ప్రవేశించారు. తెలుగుదేశం పార్టీ తరఫున తెనాలి పార్లమెంటు నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచారు. తర్వాత కొన్నాళ్లకు కాంగ్రెస్ పార్టీలో చేరారు. కానీ క్రియాశీలక రాజకీయాల్లో కొనసాగలేకపోయారు. 2013లో శారద గారికి తమిళనాడు ప్రభుత్వం కలైమామణి అనే పురస్కారాన్ని ప్రదానం చేసింది. 1970లో కేరళ స్టేట్ అవార్డు పొందారు. 1987లో బెస్ట్ యాక్ట్రెస్‌గా ఫిల్మ్‌ఫేర్ అవార్డు సొంతం చేసుకున్నారు. 1997లో ఫిల్మ్‌ఫేర్ లైఫ్ టైమ్ అవార్డు వరించింది. 1984లో ఉత్తమ సహాయ నటిగా నంది పురస్కారం, 2010లో ఎన్టీఆర్ జాతీయ జీవన సాఫల్య పురస్కారం లభించాయి. పట్టణ స్త్రీలకు పని కల్పించే ఉద్దేశంతో శారద గారు లోటస్ చాక్లెట్ల వ్యాపారాన్ని ప్రారంభించారు. కానీ రోజువారీ వ్యాపార వ్యవహారాల్లో తలదూర్చలేదు. కేవలం సంస్థకు స్థాపకురాలిగానే ఉండిపోయారు. దీంతో ఈ ఫ్యాక్టరీ నష్టాల్లోకి జారుకోవడంతో వేరే వాళ్లకు విక్రయించారు.